to video. Welcome to Trinath Videos Hub. 10th class mathematics సంబంధించి trigonometry అనే చాప్టర్ లో ఆల్రెడీ మనం పార్ట్ 1 పార్ట్ 2 లో 11.1 అండ్ 11.2 ఎక్సర్సైజ్ సంబంధించి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. వాటిలో పూర్తిగా పార్ట్ 1 పార్ట్ 2 వీడియోల్లో వివరించడం జరిగింది. సో అవి చూడని వాళ్ళు చూసిన తర్వాత వాటిని కూడా చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా త్రినాథ్ వీడియోస్ హబ్ ఛానల్లో లైవ్ క్లాస్ వీడియోస్ కూడా 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి వందల కొద్ది వీడియోస్ ఉన్నాయి. సో ముందుగా మీరు త్రినాథ్ వీడియోస్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అయితే త్రికోణమితి వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఇది మనకి 10th క్లాస్లోనే కాకుండా ఇంటర్మీడియట్ టు ఎంపీసీ తీసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎంపీసీలో మళ్ళీ ట్రిగనామెట్రీ అనేది ఉంటుంది. సో 10th క్లాస్లో బాగా నేర్చుకుంటే ఎంపీసీలో చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు ప్రాబ్లమ్స్. అలాగే స్కోరింగ్ కూడా ఈ చాప్టర్ నుండి మనకు సుమారు 12 మార్కులు దాటి రావడానికి అవకాశం ఉంది. సో మీరు ఇప్పుడు పార్ట్ 3లో 11.3 ఎక్సర్సైజ్ సంబంధించి ముఖ్యమైన సమస్యలు ఏమిటి, ఆ ప్రాబ్లమ్స్కి ఎన్ని మార్కులు, ఒక్కొక్క ప్రాబ్లము 4 మార్క్స్, 8 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్వి ఏ ప్రాబ్లమ్స్ కింద వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా లింక్ని షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ట్రిగనామెట్రీలో ఫస్ట్ మనం 11.3 ఎక్సర్సైజ్ నేర్చుకునే ముందు దానికి సంబంధించిన కొన్ని బేసిక్స్ మనం నేర్చుకుందాం. ఆ బేసిక్స్ ఏమిటి? దీనికి సంబంధించినవి పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తులు. మనకు తెలిసిందే. ఈ ఫార్ములాస్ ఆల్రెడీ మీరు నేర్చుకునే మరొకసారి జస్ట్ ఒకదాని గురించి వివరిస్తాను, మిగిలినవన్నీ మీకు ఈజీగా ఇక్కడ అర్థమవుతుంది. sin 90 - θ = BC/AC. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ABC ఇక్కడ ముందు ఈ విధంగా గీసుకున్నాం. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ C అనేది θ అనుకుందాం. C అనేది θ అయితే ఇది B అనేది 90 degrees. సో A అనేది ఏమవుతుంది? 90 - θ అవుతుంది. A అనేది యాంగిల్ A ఎంత అవుతుంది? 90 - θ. C θ అయినప్పుడు యాంగిల్ C θ అయినప్పుడు యాంగిల్ A 90 - θ అవుతుంది. సో ఇప్పుడు ఇంకేం రాసుకున్నా, ఇక్కడ రాసుకున్న ఒకసారి చూడండి. ముందు Aకి సంబంధించి Aకి ఎదురుగా ఉండే భుజం ఏది? ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏమిటవుతుంది? 90 - θకి ఎదురుగా ఆపోజిట్ సైడ్ ఏమిటవుతుంది? BC అవుతుంది. అలాగే 90 - θకి ఆసన్న భుజం ఎడ్జెంట్ సైడ్ ఏమవుతుంది? AB అవుతుంది. అలాగే థీటాకి చూడండి, యాంగిల్ Cకి ఎదుటి భుజం ఏదవుతుంది? ఇక్కడ AB అవుతుంది. అలాగే BC అనేది ఏమవుతుంది? యాంగిల్ థీటాకి చూడండి, ఈ థీటాకు ఆసన్న భుజం అవుతుంది, ఎడ్జెంట్ సైడ్ అవుతుంది. కర్ణం అనేది రెండింటికి ఒకటే. థీటాకైనా 90 - θకైనా కర్ణం మారదు. కానీ ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎడ్జెంట్ సైడ్ ఇక్కడ యాంగిల్స్ని బట్టి మారుతూ ఉంటాయి. దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా దీన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. కాకపోతే సులువు పద్ధతి కూడా ఉంది, అది కూడా చూద్దాం. ముందు ఇవి ఎలాగొచ్చాయి అనేది ఫస్ట్ మనం చూద్దాం. sin 90 - θ. sin 90 - θ ఫార్ములా ఏమిటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్. ఆపోజిట్ సైడ్ ఏమిటి ఇక్కడ ఉంది? BC/AC హైపోటెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి BC అనేది 90 - θకి ఆపోజిట్ సైడ్. థీటాకి ఏమవుతుంది? ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఆసన్న భుజం అవుతుంది థీటాకి. సో ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజము బై కర్ణం అంటే ఏంటవుతుంది? అయితే cos θ అవుతుంది. అంటే sin 90 - θ cos θకి సమానం అవుతుంది. ఇదే విధంగా cos 90 - θ sin
cos 90 minus theta is equal to sin theta, tan 90 minus theta is equal to cot theta అవుతుంది. ఈ విధంగా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ. అలాగే మిగిలిన పూరక నిష్పత్తులు కూడా ఈ విధంగానే ఉంటాయి. చూడండి ఇక్కడ cosecant 90 minus theta is equal to secant theta, secant 90 minus theta is equal to cosecant theta, అలాగే cot 90 minus theta tan theta అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఆపోజిట్ ఏమవుతాయి ఇక్కడ జాగ్రత్తగా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి sin 90 minus theta is equal to cos theta, cos 90 minus theta sin theta. అంటే సైన్కి కాసు, కాసుకి సైన్ ఇక్కడ ఆపోజిట్ అవుతాయి. దేనిలోని పూరక కోణాల నిష్పత్తుల్లో మనకి అంటే 90 మైనస్ థీటాల్లో. అలాగే tan 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా. అలాగే కొసికెంట్ 90 మైనస్ థీటా సీకెంట్ థీటా, సీకెంట్ 90 మైనస్ థీటా కొసికెంట్ థీటా, కాట్ 90 మైనస్ థీటా tan థీటా. వీటిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి సైన్కి కాస్ వస్తుంది, కాసుకి సైన్ వస్తుంది, ట్యాన్కి కాట్ వస్తుంది, కాటుకి ట్యాన్ వస్తుంది, కొసికెంట్కి సీకెంట్ వస్తుంది, సీకెంట్కి కొసికెంట్ వస్తుంది. అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది చూసుకుంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఎక్సర్సైజ్ 11.3లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. చాలా ఈజీ. ఒకసారి గుర్తు అంటే ఫార్ములాస్ వస్తే చాలా ఈజీగా ఉంటాయి. tan 36 by cot 54 degrees, tan 36 degrees by cot 54 degrees, that is equal to tan 36 ని అలా ఉంచి ఇక్కడ ఏం చేశాను cot 54 ని 90 minus 36 కింద రాసుకున్నాం. 54 ఎలా వస్తుంది 90లో 36 పోతే 54, సో 90 minus theta కింద రాసుకున్నాం. అంటే చూడండి cot 90 minus theta is equal to ముందు నేర్చుకున్నాం కదా ఫార్ములాస్. కాట్కి ఆపోజిట్ ఏంటి వస్తుంది tan వస్తుంది. 90 మైనస్ థీటా ఉంది కాబట్టి tan థీటా వస్తుంది. థీటా అంటే ఇక్కడ ఎంత 36 డిగ్రీస్. సో tan 36 డిగ్రీస్ బై కాట్కి మళ్ళీ ఏంటి వస్తుంది అయితే కాట్కి వ్యతిరేకం ఏం చెప్పుకున్నాం ఆపోజిట్ tan థీటా అన్నాం. థీటా అంటే 36 డిగ్రీస్. సో tan 36 డిగ్రీస్ బై tan 36 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈక్వల్ కదా న్యూమరేటర్ డినామినేటర్. ఈ విధంగా మనకి ఇది 2 మార్క్స్లోని 1 మార్క్లో మనకి అడుగుతూ ఉంటాడు. సో మీరు జాగ్రత్తగా చాలా ఈజీ. అయితే ఇక్కడ మీరు నేను ట్యాన్కి చేశాను, మీరు కాట్కి మీరు చేయొచ్చు. ఇక్కడ ఏం చేశాను కాట్ని మార్చాను ట్యాన్ కింద. ఇప్పుడు ట్యాన్ని కాట్ కింద మార్చుకొని కూడా ఈ ప్రాబ్లమ్ని సెకండ్ మెథడ్లో కూడా చేయొచ్చు, సెకండ్ టైప్లో కూడా మనం చేసుకోవచ్చు. అలాగే 1లో 2 ఇది కూడా అంతే సేమ్. అక్కడ బై ఇది మైనస్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. cos 12 డిగ్రీస్ని ఎలా రాసుకున్నాం 90 minus 78 డిగ్రీస్ మైనస్ sin 78. ఇక్కడ cos 90 minus థీటాకి ఏంటి sin థీటా. థీటా అంటే ఎంత ఇక్కడ 78 డిగ్రీస్. సో sin 78 డిగ్రీస్ మైనస్ sin 78 డిగ్రీస్ దట్ ఈజ్ ఈక్వల్ 0. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ ప్రాసెస్గా అర్థమవుతాయి. ఈ విధంగా అర్థం చేసుకోండి. తర్వాతను 1లో 4 ఇది ఏంటి అక్కడ డివైడెడ్ బై అయింది ఒక ప్రాబ్లము, మైనస్ అయింది, ఇదేమిటి ఇంటూ. చూడండి ఇక్కడ sin 150 డిగ్రీస్ కాదు 15 డిగ్రీస్, ఇది పడలేదు పైకి వెళ్ళాలి 0. 15 డిగ్రీస్ ఇంటూ సీకెంట్ 75 డిగ్రీస్. సో ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ sin 15 డిగ్రీస్ బై సీకెంట్ 75 ఏమవుతుంది cos 75 అవుతుంది, cos 75 డిగ్రీస్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ రాసుకోవచ్చు sin 15 డిగ్రీస్ cos 75 ఎట్లా రాయొచ్చు cos 90 minus 15 డిగ్రీస్. ఇప్పుడు cos 90 minus థీటా ఫార్ములా ఏంటి sin థీటా. థీటా అంటే ఇక్కడ ఎంత 15 డిగ్రీస్. సో sin 15 by sin 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అందుకు చాలా ఈజీగా ప్రాసెస్ ఉంటుంది. ఆ ఫార్ములాస్ 6 వస్తే చాలు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా మీరు చేయొచ్చు. తర్వాత ఇందులో 5th వన్ సేమ్ ఇదే మోడల్, ఇది కూడా మీరు అలాగే చేసుకోవచ్చు. tan 26 ఇంటూ tan 64 డిగ్రీస్. tan 26ని అట్లా ఉంచి 64ని మారిస్తే tan 26 ఇంటూ cot 26 అయింది. tan a ఇంటూ cot a ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. సో ఇక్కడ ఏ బదులు 26 ఉంది కాబట్టి 1 అవుతుంది.
ఈ విధంగా మీరు ఇప్పుడు మనం 11.3లో ప్రాబ్లం చూద్దాం. ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఫార్ములాస్ మనకి వస్తే ఈజీగా మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. కాకపోతే ఆ ఫార్ములా జస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ చూడండి, షో దట్ tan 48 degrees tan into tan 16 degrees into tan 42 into tan 74 degrees is equal to 1 అని ప్రూవ్ చేయమన్నాడు, అంటే చూపించమన్నాడు. ఇక్కడ ఏం చేసాం, మనం ఇచ్చినటువంటి ప్రాబ్లంని ఈ విధంగా రాసుకున్నాం. tan 48 tan 16 యాజ్ ఇట్ ఈజ్ గా రాసాం. tan 42 ఎట్లా రాసాం, 90 - 48. tan 74 ఎట్లా రాసాం, 90 - 16 degrees. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకి యాజ్ ఇట్ ఈజ్ గా ఫస్ట్ 2 టైమ్స్ రాసి tan 90 - θ మనకి రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ tan కి ఏంటి వస్తుంది, cot θ. θ అంటే ఎక్కడంతా 48 degrees. ఇది ఎలా ఉంది, ఇది tan 90 - θ అంటే cot θ. θ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ 16 degrees. సో cot 16 degrees. ఇప్పుడు tan 48 cot 48 పక్కన రాద్దాం. అలాగే tan 16 cot 16 మనకు ఫార్ములా తెలుసు కదా, tan a into cot a ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే tan 16 into cot 16 into 1 1 into 1 1. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఫస్ట్ 2 టైమ్స్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచి సెకండ్ 2 టైమ్స్ మార్చాను. లేదు అంటే ఫస్ట్ 2 టైమ్స్ మార్చుకొని సెకండ్ 2 టైమ్స్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచిన ఈ ప్రాబ్లము మనకి 1 into 1 1 అని వస్తుంది. జాగ్రత్తగా చేయండి, ఆ టైప్లో మీరు ట్రై చేయండి. తర్వాత థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ tan 2a is equal to cot a minus 18 degrees where 2a is a acute angle, find the value of a. ఏ వాల్యూని కనుక్కోమన్నాడు. మనకి ఇచ్చిన క్లూ ఏమిటి, tan 2a is equal to cot a minus 18 degrees. దీన్ని ఎలా రాసుకున్నాం, is equal to tan 2aకి ఎలా రాసాం మనం, cot 90 - 2a. tan θకి ఈ ఫార్ములా ఏమిటో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే cot 90 - θ రాసుకోవచ్చు కదా. θ మీన్స్ 2a. సో tan 2aని cot 90 - 2a కింద రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఏమిటి, cot a minus 18 degrees. ఇక్కడ cot క్యాన్సిల్ చేసాం అనుకోండి, 90 - 2a is equal to a minus 18 degrees కదండి. ఇప్పుడు -2a ఇటు పంపించి -18 ఇటు పంపిస్తే 2a plus a వస్తుంది. ఏకి 2a కలిపితే +2a అవుతుంది. అలాగే -18 degrees అటు పోతే +18 degrees అవుతుంది. సో 2a plus a 3a, 90 plus 18 180, 108 degrees. That is equal to a is equal to 108/3, that is equal to 36 degrees. ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం ఒకసారి చూస్తే tan a is equal to cot b where a and b are acute angles, prove that a plus b is equal to 90 degrees అన్నాడు. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్లూ ఏమిటి, tan a is equal to cot b. cot b ని ఎట్లా రాసుకోవచ్చు మనం, tan 90 minus b అంటే cot θ and tan 90 - θ రాసుకున్నట్టుగా రాసుకున్నాం. ఇప్పుడు tan a is equal to tan 90 minus b. a is equal to tan క్యాన్సిల్ చేయండి. a is equal to ఏమవుతుంది, 90 minus b. ఆ b ని తీసిరండి, a plus b అవుతుంది, is equal to 90 degrees. సో a plus b is equal to 90 degrees. ఇది 2 మార్క్స్ లో వచ్చేటటువంటి ప్రాబ్లం ఇది, జాగ్రత్తగా చూడండి. తర్వాత 5th క్వశ్చన్ ఇందులో చూడండి. ఇఫ్ a and b and c are interior angles of triangle ABC, then show that tan a plus b/2 is equal to cot c/2 అని ప్రూవ్ చేయమన్నాడు, చూపించమన్నాడు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ABC a plus b plus c is equal to 180 degrees. మనకు తెలుసు కదా, ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తము 180 డిగ్రీలు. సో a plus b plus c is equal to 180 degrees. ఇరువైపులా మనం ఏం చేద్దాం, బోత్ సైడ్ 2 చేత డివైడ్ చేద్దాం. a plus b plus c/2 180/2, that is equal to a plus b/2, ఇక్కడ c/2 రాసుకుంది, విడగొట్టాం మనం. ఇలా మనం రాసుకోవచ్చు. 180/2 అంటే 90 degrees. ఇప్పుడు ఏం చేద్దాం,
a plus b by 2 is equal to c by 2 అని పంపించండి. 90 degrees minus c by 2. ఇప్పుడు ఇరువైపుల tan తీసుకుందాం. ఇటు tan both side tan తీసుకున్నట్లయితే మనం tan a plus b by 2 is equal to tan 90 minus c by 2. 90 degrees minus c by 2. ఇది 90 minus theta ఫార్ములాలో ఉంది మనకి. tan a plus b by 2 is equal to tan కి బదులు ఏమొస్తుంది cot, ఇక్కడ theta అంటే ఏంటి c by 2. tan 90 minus theta is equal to cot theta కదా, theta means c by 2. అదే కదా మనం ప్రూవ్ చేయమన్నాడు. tan a plus b by 2 is equal to cot c by 2. ఈ విధంగా మనకి ఇందులో కాంప్లిమెంటరీ యాంగిల్స్ మనకి బాగా వచ్చినట్లయితే ఎక్సర్సైజ్ 11.3లో ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీగా వస్తాయి. సో మీరు ఆ ప్రాబ్లం అంటే ఆ ఫార్ములాస్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా ఈజీగా ఇవన్నీ మీరు చేయగలరు. ఓకే స్టూడెంట్స్, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ అర్థం కాకపోతే అదే ప్రాబ్లం మరొకసారి చూడండి. 1 or 2 times చూసినట్లయితే ఈజీగా ప్రాబ్లం మీకు వస్తుంది. సో ఈ ఎక్సర్సైజ్ నుండి ఎక్కువగా 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. 4, 2 మార్క్స్ బిట్ టైప్లో మీకు రావచ్చు. వీటిని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. తర్వాతను పార్ట్ 4లో మీరు 11.4 ఎక్సర్సైజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని అందులో మనం చెప్పుకుందాం. ఓకే.